అనుకున్నదొకటి అయినది ఒకటి బోల్తా కొట్టిందిలే నా డంకీ సినిమా. ప్రభాస్తో పెట్టుకుంటే అట్లే ఉంటది మరి. ఆ కటౌట్ చూసావా? తేడా వస్తే ఎక్కడ నన్ను పిసికేస్తాడో అని నేనే భయపడుతూ షూటింగ్ చేశా. 2 పాన్ ఇండియా హిట్లు కొట్టిన, హ్యాట్రిక్ కొట్టి తొడగొడదామనుకుంటే నా సినిమా అడ్రస్సే గల్లంతేలా చేశారు. ఏ సినిమా పోటీ లేనప్పుడు ఎవరైనా హిట్ కొడతారు. బలమైన పోటీలో హిట్ కొట్టిన వాడికి ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ మా ప్రభాస్కే సొంతం. నేను క్లాసు సినిమాతో వచ్చిన అదే నాది మాసు సినిమా అయ్యుంటే లెక్క వేరేలా ఉండేది. ఇవన్నీ రిలీజుకు ముందే లెక్కలు వేసుకోవాలి. పోటీకి దిగి పచ్చడైపోయాక ఇలాంటివి చెప్తే ఎవరు నమ్మరు. ఎవరు నమ్మినా నమ్మకున్నా మా నార్త్ ఆడియన్స్ ఎప్పుడు నా వెంటే ఉంటారు. డార్లింగ్, నార్త్ సౌత్ తేడా లేవు. ఇండియా మొత్తం నా అడ్డానే. సౌత్లో యావరేజ్ అయిన సాహోను నార్త్ వాళ్ళు బంపర్ హిట్ చేశారు. అది నా మీద నార్త్ వాళ్ళకున్న ప్రేమ. ఈ ఒక్క సినిమాతో అయిపోదులే, నేనేంటో ముందు ముందు చూపిస్తా. డంకీ కలెక్షన్స్ మొత్తం కలిపితే నా సలార్ డే 1 కలెక్షన్స్ కూడా అవ్వవు. అది డైనోసార్ అంటే. ఇలాంటివి చాలా చూశాను ప్రభాస్. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాం. బాలీవుడ్ పవర్ ఏంటో చూపిస్తాం. మా సౌత్ డైరెక్టర్తో సినిమా తీయకుండా బౌన్స్ బ్యాక్ అయి చూపించు, అప్పుడు ఒప్పుకుంటాం. పక్కా చూసుకుందాం. ఏంటి డార్లింగ్, మన సలార్ సంగతి ఏంటి? ఎన్ని రికార్డులు లేపేశాం మనం? ఇయర్ ఎండింగ్లో వచ్చి ఈ ఇయర్ డే 1 రికార్డ్స్ అని లేపేశాం. పఠాన్, జవాన్, లియో అన్నీ లేపేశాం. ఇంతకీ మన డే 1 కలెక్షన్ ఎంత? 175 కోట్ల పైనే అంటున్నారు. డార్లింగ్, అన్ని కోట్లు వసూలు చేస్తే అది ఓన్లీ 2023 రికార్డేనా? అంతకు మించి ఇంకేమున్నాయి? మన ఇద్దరిని మించిన మరో గనుడు ఉన్నాడులే. మనల్ని మింగేసేంత సీన్ ఎవరికి డార్లింగ్? ఇంకెవరు? నీ జాన్ జిగిరి ఎస్ఎస్ రాజమౌళి. అబ్బా, ఈయన కూడా డార్లింగ్ ఎక్కడికి వెళ్ళినా అన్ని రికార్డ్స్ సెట్ చేసి పడేస్తాడు. ఆర్ఆర్ఆర్ డే 1 223 కోట్లు వసూలు చేసింది. అంటే మనది ఇప్పుడు సెకండ్ ప్లేస్ అన్నమాట. థర్డ్ ప్లేస్ కూడా మన KGF 2దే, 165 కోట్లు. కానీ ఫస్ట్ ప్లేస్ మాత్రం రాజమౌళిదే. సర్లే డార్లింగ్, మన రాజమౌళి డార్లింగే కదా, ఈ రికార్డు పర్లేదులే. మనం సలార్ 2తో మొత్తం అన్నీ లేపేద్దాం. ఏంటి ప్రభాస్, ఏమో లేపేద్దాం అంటున్నావు? అబ్బా వచ్చావా? ఈ రికార్డులు కొట్టడం తప్ప నీకు వేరే పనేం లేదా? నా పని నేను చేస్తుంటే రికార్డ్స్ వాటంతటవే వస్తున్నాయి. ఏం చేయమంటావు? ఈసారి నేను ప్రశాంత్ సలార్ 2తో గట్టిగా ప్లాన్ చేసి నీ రికార్డ్స్ టార్గెట్ చేస్తాం, చూసుకో. నువ్వు నా రికార్డ్స్ బ్రేక్ చేస్తే అంతకన్నా సంతోషం ఏముంది ప్రభాస్? అది మన ఫ్రెండ్షిప్ అంటే. డార్లింగ్ అంటే నువ్వు. కలిసి రికార్డ్స్ పనిచేసుకుందాం. సరే, ఎన్ని రికార్డ్స్ అయినా కొట్టేసేయి. ఒక 4 ఏళ్ల తర్వాత నా సినిమాతో ఇంకో బెంచ్ మార్క్ సెట్ చేస్తా.